అధికారం కోసం కాదని ప్రజలకు సేవ చేయడానికి సర్పంచ్ బరిలో ఉన్నానని వెలుముల మహేశ్వరి దేవరాజు అన్నారు. సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండల కేంద్రంలో మహిళలతో కలిసి భారీ రోడ్ షో నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో వారు మాట్లాడారు. పదవిపై ఆశతో కాదని గ్రామాన్ని అభివృద్ధి చేద్దామనే ఆశయంతో ముందుకు రావడం జరిగిందన్నారు. గ్రామంలో కాంట్రాక్టులు, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి పదవిలోకి రావడం లేదన్నారు. అలాంటి నాయకులను నమ్మి ప్రజలు మోసపోవద్దన్నారు. నేను మిర్దొడ్డి గ్రామ కోడలిగా మాట్లాడుతున్నాను. నేను బ్లూమింగ్ బర్డ్ స్కూల్లో 5 సంవత్సరాలుగా విద్యాబుద్ధులు ఎన్నో నేర్పాను. నేను బీఎస్సీ బీఈడి చదివాను కాబట్టి నేను ముందుగా సర్పంచ్ కి అభ్యర్థిగా పోటీ చేశాను. ముందు మా యొక్క భర్త వచ్చి నన్ను సర్పంచ్ గా నిల్చోమని చెప్పాడు. కానీ ఈ ఊర్లో ఉన్నటువంటి పరిస్థితులను చూసి నేను ఉండనని చాలా ఏడ్చాను. కానీ నా యొక్క వెనుక ఉన్న వాళ్ళే నాకు అన్ని విధాలుగా తోడే ఇంత మందికి నన్ను తీసుకువచ్చినందుకు మీ అందరికీ నా యొక్క పాదాభివందనాలు. మేము ముందుగా ఇద్దరమే ముందుకొచ్చాము, కానీ మేమందరం అనుకోలే ఇంతమంది ఉంటారా నా ముందు అని. నేను సర్పంచ్ అభ్యర్థిగా ఉన్నప్పుడే ఇంతమంది ఉన్నారంటే నేను సర్పంచ్ గా గెలిచిన తర్వాత మీతోటే మీ అందరిలో విజయోత్సవ ర్యాలీని కూడా చేస్తానని మాట ఇస్తున్నాను. మీ ఒక్కరిని కూడా మా తల్లిలాగా భావిస్తున్నా, తండ్రిలాగా, అక్కగా, చెల్లిగా, తమ్ముడిగా, అన్నగా అన్ని అనుకోని ఈ రోజు మీరు ఈ చెట్టు కింద చెప్తున్నా. మన ఊరిని భూంపల్లి హెడ్ క్వార్టర్స్ లా ఉన్నటువంటి మిర్దొడ్డిని నేను అలా చేస్తానని ఇదొక్కటి చదువుకున్న వాళ్ళకే సాధ్యం అవుతుంది. ప్రతి ఒక్కటి యువతకే సాధ్యం అవుతుంది. కాబట్టి ఆలోచించండి. ఎందుకంటే ఒక చదువుకున్న విద్యార్థికి ఎంత అనుభవం ఉంటుందంటే చెప్పలేము. మీ ఇంట్లో చదువుకున్నటువంటి పిల్లలు ఉంటారు కదా, మీకు ఏ ఒక్క అవసరం వచ్చినా వాళ్ళే రాసిస్తారు. ప్రతి ఒక్కటి బయటకెళ్ళి బతిమలాడే పని లేదు. అలాగే ఒక సర్పంచ్ చదువుకుని ఉంటే ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ, విఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన అవసరం మన గ్రామ ప్రజలకు ఎక్కడిది? అన్నీ నేనే చూసుకుంటాను. కాబట్టి ఒక్కసారి ఆలోచించండి. చదువుకున్న వాళ్ళతోటే, యువతతోటే అంత సాధ్యం అవుతుంది. దయచేసి నేను మిర్దొడ్డి గ్రామ కోడలిగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తున్నాను. మీ యొక్క అమూల్యమైన ఓటుని ఈ గ్రామాభివృద్ధికి తోడ్పడే విధంగా మీ యొక్క ఓటుని ఉంగరం గుర్తుపై వేసి భారీ మెజారిటీతో మీ వెలుముల మహేశ్వరి దేవరాజు గారిని గెలిపించి ఈ ఊరికి అభివృద్ధి చేసుకునే మార్గంలో నడిపించండి. అందరికీ నా పాదాభివందనాలు. అందరి నాకు మద్దతున్నటువంటి పెద్ద మనుషుల ఆలోచనలు, యువత ఆలోచనలు, మన యొక్క అక్కల ఆశీర్వాదంతో అన్ని సలహాలు, సూచనలు తీసుకొని నేను ఈ యొక్క గ్రామాన్ని ముందు వరుసలో ఉంచుతామని శ్రీ వెలుముల మహేశ్వరి దేవరాజుగా మేము ప్రమాణం చేస్తున్నాము. మీరు కూడా మీకు ఉండే ధైర్యంతో, నాకు కూడా మీ ప్రేమతోనే సీరియల్ నెంబర్ 1 ఒకటి ఉంగరం గుర్తు మీద ఓటేసి మన మిర్దొడ్డి పౌరుషాన్ని, సత్తాను మీరు చాటాల్సిందిగా కోరుకుంటూ, ఇంత మంచి నేను అడగగానే పిలవగానే ఇంత మద్దతుతోటి వచ్చినటువంటి మహిళా మూర్తులకు, యువకులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ సిబ్బందికి, అలాగే మాకు సహకరిస్తున్నటువంటి పోలీస్ సిబ్బందికి, వివిధ కుల సంఘాల పెద్ద మనుషులకు, మేధావి వర్గానికి మరొకసారి వెలుముల మహేశ్వరి దేవరాజు తరపున మీకు పాదాభివందనాలు చేస్తున్నాను.